పోలీస్ స్టేషన్లో అమలాపురం డీఎస్పీ ప్రసాద్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లోని కేసు రికార్డులు, దర్యాప్తు పురోగతిని ఆయన స్వయంగా పరిశీలించారు. తనిఖీల అనంతరం డీఎస్పీ ప్రసాద్ మాట్లాడుతూ పోలీసు స్టేషన్లో కేసుల దర్యాప్తు గతంతో పోలిస్తే మరింత మెరుగుపడిందని తెలిపారు. 2022-2023 సంవత్సరాల్లో నమోదైన 2 హత్య కేసుల దర్యాప్తు కీలక దశకు చేరుకుందని, ఇద్దేవరకు పలు ఆధారాలు సేకరించామని చెప్పారు. ఇక సంక్రాంతి పండుగ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లాలో ఎక్కడా కోడిపందాలు, జూదాలు, గుండాటలు, పేకాట వంటి అక్రమ కార్యకలాపాలకు అవకాశం ఇవ్వబోమని డీఎస్పీ స్పష్టం చేశారు. మమ్మడవరం పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్షన్ చేయనిమిత్తం ఈరోజు ఇక్కడ మమ్మడవరం పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. పోలీస్ స్టేషన్ రికార్డ్స్ అన్ని పరిశీలించడం జరిగింది. కేసుల దర్యాప్తు ఎలా జరిగింది, గతంలో ప్రస్తుతం ఎలా జరుగుతుంది, పురోగతి ఎలా ఉంది, వాటి విషయం మీద తగు సూచనలు, సలహాలు, ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఎస్ఐకి. కేసుల యొక్క పురోగతి గత సంవత్సరం కంటే చాలా బాగుంది. ఈ సంవత్సరం పోలీస్ స్టేషన్ గతంలో ఉన్నటువంటి పెండెన్సీ ఇప్పుడు లేదు. చాలా ఏదైతే పెండెన్సీ ఉందో అది బాగా తగ్గింది. పురోగతి బాగుంది. పోలీస్ స్టేషను దొంగతనాల కేసులు కూడా చాలా వరకు ఇక్కడ డిటెక్ట్ అయినాయి. ఇంకా కొన్ని దొంగతనాల కేసులు డిటెక్ట్ అవ్వాల్సి ఉంది. ఎస్ఐ గారు ప్రత్యేకంగా ఇక్కడ 2 విషయాల మీద శ్రద్ధ పెట్టవలసి ఉంది. ఈ పోలీస్ స్టేషన్ సంబంధించిన ఒకటి రోడ్డు యాక్సిడెంట్స్, రెండవది దొంగతనాలు. ఈ 2 మీద కూడా మరింత శ్రద్ధ వహించి ఆ నేరాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్త గురించి శ్రద్ధ పెట్టాలి. ముఖ్యంగా రోడ్డు యాక్సిడెంట్స్ బాగా జరుగుతున్నాయి, డెత్స్ అవుతున్నాయి. మమ్మడవరం పోలీస్ స్టేషన్లోనే ఎక్కువ అవుతున్నాయి. పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఇక్కడ ఉన్నటువంటి రోడ్ల యొక్క పరిస్థితి, కర్వ్స్ ఎక్కువ ఉన్నాయి, నేషనల్ హైవే లైటింగ్ లేకపోవటం, చుట్టూ చెట్ల వలన రాత్రిపూట చీకటిగా ఉండటం, అలాగే 2 వీలర్స్ వాళ్ళు కూడా చాలా వేగంగా వెళ్ళటం, ఈ కారణం చేత డ్రంక్ అండ్ డ్రైవింగ్ వలన ఈ కారణాల చేత ఇక్కడ బాగా యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతున్నాయి. కాబట్టి ప్రత్యేకంగా దాని మీద శ్రద్ధ పెట్టి ఎటువంటి యాక్సిడెంట్స్ జరగకుండా ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకోమని వారికి తగు సూచనలు ఇవ్వడం జరిగింది. ఇది పోలీస్ స్టేషన్ సంబంధించిన వరకు పోలీస్ స్టేషన్ యొక్క పనితనం బాగా సాటిస్ఫాక్టరీగా ఉంది. 2022లో జరిగిన మర్డర్ కేసు ఇంకా డిటెక్ట్ కాలేదు. దాని మీద దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది. దాంట్లో ఇంకా కొంత టెక్నికల్ సపోర్ట్ అది మాకు ట్రై చేస్తున్నాము. అది ప్రగతి, దాని మీద డెవలప్మెంట్ అయితే, ప్రోగ్రెస్ అయితే ఖచ్చితంగా ఉంటుందనే మేము ఆశిస్తున్నాము. త్వరలో కేసు డిటెక్ట్ అవుతుందని ఒక ఆశ ఉంది. తర్వాత 23లో జరిగిన మర్డర్ కేసు కూడా అది కూడా డిటెక్ట్ అవ్వలేదు. యాక్చువల్గా అది 22 కంటే 23 కేసు కొద్దిగా సింపుల్ కేసు. యాక్చువల్లీ దానికి కొంత ఎవిడెన్సే రావాల్సి ఉంది. అది కూడా దానికి ఉన్న సోర్సెస్, ఉన్న ఎవిడెన్స్ని బేస్ చేసి అది కూడా డిటెక్ట్ చేస్తాము. 2 కేసులు మా దగ్గర పెండెన్సీ ఉన్నాయి. ఇవి మేజర్ కేసులు మా దగ్గర మమ్మడవరం పోలీస్ స్టేషన్ సంబంధించి ఉన్నవి. అది పరిస్థితి. ఈ సందర్భంగా మేము మీ అందరికి కూడా, మీ ద్వారా ప్రజలందరికీ కోరేది ఏంటంటే, సంక్రాంతి రాబోతోంది. ఈ సంక్రాంతి సందర్భంగా మేము ఎట్టి పరిస్థితుల్లోనూ కాక్ ఫైట్స్ కానీ, గ్యాంబ్లింగ్స్ కానీ ఆడకుండా మేము తగు చర్యలు తీసుకుంటాము. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరు కూడా గ్యాంబ్లింగ్స్ ఆడటం, కాక్ ఫైట్స్ చేయడానికి మాత్రం మేము అలౌ చెయ్యము. ఎవరైనా కాక్ ఫైట్స్ కానీ, గ్యాంబ్లింగ్స్ కానీ చేసినట్టయితే ఖచ్చితంగా వారి మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.